ప్రభుత్వం వైపు రైతులకు యూరియా కొరత లేదని, రైతులకు సరిపడా యూరియా ఉందని అంటున్నా ఇక్కడ మాత్రం యూరియా కోసం రైతులు బారులు తీరారు. చేగుంట మండల కేంద్రంలోని మకరాజ్పేట రోడ్లో ఉన్న ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద ఉదయం నుంచి రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఆగ్రో రైతు సేవా కేంద్రంలో యూరియా నిల్వ ఉన్నప్పటికీ ఒకరికి 2 యూరియా సంచులు మాత్రమే ఇవ్వడంతో రైతులు బారులు తీరారు. ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరి నిలబడడంతో విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడి యూరియా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కిన నుంచి రైతులకు అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు అందించి రైతులను ఆదుకున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఎద్దేర్చిన వ్యవసాయం, రైతేర్చిన రాజ్యం బాగుపడదని, రైతుల ఉసురు తగిలి రేవంత్ సర్కార్ గద్దె కూలడం తప్పదని, రేవంత్ సర్కార్ కు పతనం ప్రారంభమైందన్నారు. రైతులకు సరిపడా యూరియా అందజేయాలని, పచ్చని పొలాలు ఉండాలని, కాళేశ్వరం కడితే చిన్న పనును చూపకుండా కాళేశ్వరం అనుకుంటూ టైంపాస్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలన్నారు. రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా రైతులకు ఎరువుల కోసం ఇబ్బందులు కలగదేలని, ఇప్పుడు మాత్రం ఎరువుల కోసం గంటల తరబడి వరుసలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చేగుంట మండల కేంద్రానికి వచ్చి ఉదయం నుంచి వరుసలో ఉన్న యూరియా బస్తాలు దొరకటం లేదని వాపోయారు. ఇతర మండలాలకు వెళ్లి యూరియా బస్తాలు అడిగితే మీ మండలంలో మీకే ఇస్తారని వెళ్లగొట్టడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణంపల్లి మకరాపేట ప్రజలము ఇప్పటికి 3 గంటల నుంచి 3-4 గంటల నుంచి నిరీక్షణ చేసుకుంటా, లైన్లు కట్టుకుంటా, వర్షంలో తడుచుకుంటా చేసిన మంచికి 2 సంతులు కూడా ఇస్తారు. మళ్ళీ వేరే తూప్రాన్ని కానీ ఎటును పోతే మళ్ళీ ఈ మండలికి అంటారు. మా ఇప్పుడు అన్ని పంటలు వేసినాము. ఇది రైతుకు యూరియా కలితేనే ఇప్పుడు ఏదైనా పంట దిగుబడికి వస్తుంది. ఇప్పుడు 4 గంటల కూర్చుండి అక్కడ ఉన్నాయంటారు, లేనంటారు. ఈ లైన్లు కట్టుకుంటూ కూర్చుంటున్నాం. ఇటువంటి పరిస్థితి వస్తే మేము ఏం చేయాలి? మేము ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదా? మాకు ఇటువంటి పరిస్థితి మాకు ఈ 10-15 నెలల నుంచి కూడా ఇటువంటి సమస్య రాలేదు. ఈ సంవత్సరం ఇప్పుడు కొత్త సమస్య ఇది ఏంది? మాకు యూరియా ఎప్పుడు రాలేదు కొరత. ఈ బాధకు మండలకు దయచేసి ప్రతి మండలానికి ప్రతి షాపులలో యూరియాను మాకు సప్లై చేయమని కానీ ప్రభుత్వానికి ప్రజలకు అధికారులకు మేము మనవించుకుంటున్నాం. మేము మా యొక్క బాధలు, మా రైతులను ఏమైనా పని చేసుకోవాలన్నా ఇక్కడ వచ్చి మేము లైన్లో నిలబడాలన్నా మేము మా పరిస్థితి ఏం కావాలి? మీరు అందరు అధికారులు మస్తుకుంటారు. మేము మస్తుగా పంపించినాము, ఇది పంపించినారు. ఈడ పరిస్థితికి మాత్రం దొరకలేదు. ఏమి లైన్ చూడండి ఎంత కొడుతున్నాము. మా పరిస్థితి లాస్ట్ వస్తే మేము ధర్నాలకే కావాలి. ఇంకా వేరే పరిస్థితి కాదు మాది. మా పరిస్థితి ఈ 80 రోజులు చల్లుకునేటువంటి పరిస్థితి. తర్వాత మాది దిగుబడి రాదు, మాకు రావు. వేసిన పెట్టుబడి కూడా రాదు. మాకు ఈ పరిస్థితి ఉంది. మాకు దయచేసి మాకు ఈ తక్షణమే ఈ యూరియాను కానీ ఏది కొరత లేకుండా చూడమని వేడుకుంటున్నాం. రెడ్డి ఒకసారి నీ మార్పు ఏందో చూసుకోడా. ఢిల్లీకి మూటలు మోసుడు, ఏదైనా మీటింగ్ పెడితే కేసీఆర్ తిట్టుడు, కేటీఆర్ తిట్టుడు, హరీష్ రావు తిట్టు బంద్ చేసుకొని రైతుల పరిస్థితి ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు. మెదక్ జిల్లా చేగుంట హెడ్ క్వార్టర్లో ఆగ్రోజ్ దగ్గర జరుగుతున్న పరిణామం. పొద్దున దాదాపు 9:30-10 గంటల నుంచి ఇంతమంది దాదాపు 500 రైతులు వచ్చి రోడ్డు మీద నిలబడుతుంటే ఒక 2 బస్తాల యూరియా చేతగాని ప్రభుత్వము. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన ఎట్లుండే, నీ 2 సంవత్సరాలు కాలే 20 నెలల పాలన ఎట్లుందో రైతులకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఎందుకంటే ఆ ప్రగాల్పాలు వాళ్ళకు శైలం మీద తీర్చడం అది బంద్ చేసుకొని రైతులకు సరిపడే యూరియా సప్లై చేయాలి. ఒకసారి పొలాలు ఉండాలని చెప్పి కాళేశ్వరం కడితే చిన్న ఒక ఇల్లు కట్టుకోవడం చిన్న ఒక మెట్టు త్రాక్ వస్తుంది. అట్లాంటి ఒక చిన్న పర్యటన చూపించుకుంటా కూలేశ్వరం అనుకుంటా టైంపాస్ చేసి రాజకీయాలు బంద్ చేసి నువ్వు ఢిల్లీకి మూటలు మోసడు. నీ మంత్రులంతా ఏం చేస్తురే? నీ ఎటువంటి తుమ్మలాగేశ్వరరావు కేసీఆర్ గారు మంత్రి, క్యాబినెట్ మంత్రి చేస్తావు కదా. సిగ్గుశరం ఒక వ్యవసాయం మంత్రి నువ్వు. నీకు ఇండియన్ పెట్టుకోవాలా? నువ్వు ప్రతి నెల మే నెల రైతులకు ఎంత కావాలి, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఫర్టిలైజర్ ఈ కాంప్లెక్స్ ఎంత, యూరియా ఎంత అనేది ఇండియన్ అడితే సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ మీద మాకు ఇస్తలేని మీ చేతకంతా మీకు ఏముందంటే రాక వచ్చిన మళ్ళీ వచ్చేలేదు. మంచి కత్తెర పట్లకు ఇస్త్రీ పట్ల పైసలు జమ వేసుకుంటారు తప్ప మీరు రైతులకు ప్రజల కొరగబెట్టేది ఏం లేదు. మీరు ప్రతి మార్చి మేల ఇండియన్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు బీజేపీ సెంట్రల్ ఇక బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఏనాడు కూడా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మందుల కొరత లేకుండా సప్లై చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇలా మీకు చేత కాకుండా మోడీ మీద ముచ్చుకోవడము, సెంట్రల్ మినిస్టర్ ముచ్చుకోవడం అది కాదు. తెలివి ఉంటే చేతనైతే నీకు దమ్ముంటే రేపు పొద్దున ఓపిడ్డా కూర్చొని నీకు ఎంత ఇండియన్ ఇచ్చినావు, తెలంగాణకు ఎంత ఫర్టిలైజర్ వచ్చింది, మనకు ఇంకా రాని ఎంత, నువ్వు ఏ నెల ఎంత తీసుకోవాలి ఇండియన్ ఇచ్చినావు, నీకేళ్ళ ఎంత వచ్చింది లెక్క తీసుకొచ్చి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నీ స్టేజ్లో మీ కూర్చొని మీ మంత్రులు బిందు తిట్లు కాదు బిడ్డ.
రైతుల ఉసురు మంచిగా నీకు, ఎందుకంటే ఎద్దేశంతో రైతు చేసిన రాజ్యం ఇప్పుడు బాగుపడదు. నీ ఖచ్చితంగా నీ పతనం నువ్వే కోరుకుంటున్నావు. ఎందుకంటే అన్ని హామీలుగా దుంగామిలు ఇచ్చి వచ్చినా కాబట్టి నేను రాజకీయ విమర్శ చేయట్లేదు. నేను ఒక రైతుని పొలం దగ్గర నుంచి వస్తున్నాను. వాళ్ళ పరిస్థితి చూస్తే అర్థమైపోయింది. ఇక్కడ అగ్రికల్చర్ రేవు కూడా వచ్చి ఒక రైతుకు 2 బ్యాగులు వేయడం అంటే చాలా దారుణం. అందరు దాదాపు 1 నెల రోజులు అయితే నాటేసుకుని పొలాలు నాటేసుకొని మరి వాళ్ళు పట్టేరు చదువుకోవాలా, మరి ఎట్లా బతకాలి? ఒక రైతు కనీసం ఒక ఎకరా పొలం 10,000 మిగిలే పరిస్థితి లేనప్పుడు కూడా వాళ్ళు జీవనాధారం రైతులు వ్యవసాయం చేసుకుంటారు. కాబట్టి నువ్వు రైతుల పక్షాన్ని నువ్వు ఏం చేస్తావు? రైతు బిడ్డ అని చెప్పినావు, నేను రుణమాఫీ చేస్తాను.